సతీష్ కొంచెం ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను వచ్చాక ఏదో ఒకటి చేసిస్తాను. ఈ అడవిలో తిరుగుతూ ఉన్నారు కదా, బాగా టైర్డ్ గా ఉండుంటారు. లే అదింతా పర్వాలేదు, మీరు స్నానం చేసిరా అంట. ఈ రోజు బంగ్లాకి వెళ్ళకు, చాలా చీకటి పడిపోయింది, మళ్ళీ దారి తప్పిపోతావు. రేపు ఉదయం వెళ్ళొచ్చులే. అవునవును, మంచి చీకటి ఈ అడవిలో. మీరంతా ఎట్లా ఇక్కడ ఉండేరు? అలవాటైపోయింది, ఇప్పుడు చీకటి అంటేనే ఇష్టం. చీకటి ఇష్టమా? ఇది ఓ వ్యత్యాసమైన బతుకుగా ఉంది. వద్దురా సతీష్, వద్దు మామ, వెళ్ళదురా రే. సరే వెళ్ళు, నీ కల రాసి పెట్టుంది. అమ్మా, ఏంటి? తాగే కొంచెం నీళ్ళు కావాలని అడిగేకొచ్చాను. చాలా దాహంగా ఉన్నట్టున్నావు. అక్కడ ఉంటుంది చూడు, వెళ్ళి తాగండి. సరే, మీరు స్నానం చేయండి. డోర్లో లాక్ లేదా? మన శీఘ్రం ఖచ్చితంగా ఓ లాక్ పెట్టాలి. ముందు మీరు వెళ్ళండి. ఒక స్క్రూ డ్రైవర్, ఓ 4-5 గోరు. ఎందుకు? ఒక అమ్మాయి తనిగా బతికే ఇల్లు కదా, దీనికి లాక్ పెట్టేసాందా? లేదు, నాకు నెమ్మదిగా ఉంటుంది. సతీష్, ఇప్పుడు నువ్వు వెళ్తావా? గెళ్ళని తర్వాత చూసుకోవచ్చు. దేవుడా, ఏంటిది? దేవుడా, సతీష్ చేయి. లేదు, ఎత్తు చాలను. సూపరు, సరైన శాస్త్రం జరిగింది. ఏంటి వచ్చేస్తున్నాడు? వీడింకా చేపవలేదా? వీడిని చీమగా చేస్తుందో ఏమో. నొప్పిగా ఉందా? పిన్న నొప్పి అవుతుందా? సరైన దెబ్బ వేసేస్తుంది. పర్వాలేదులే, కానీ నువ్వు మనిషి సరిగ్గా లేవే. ఒంటరిగా ఉన్న ఆడదాని మీద చేయి వేయొచ్చా? అప్పుడు నేను ఉన్నని చెప్పచ్చా? నే మగ ఓ చెడ్డవాడు. కానీ ముందు నువ్వు అలా చెప్పలేదే. లేదు, అది మిమ్మల్ని కొంచెం ఇంప్రెస్ చేసే కోసం. ఉన్నని చెప్పాలంట, మిమ్మల్ని చూసినాక నా కంట్రోల్ లేదు. ఇలా ఎంతమంది ఆడవాళ్ళని చూసావే? చూసింటేనే అంటీ మిమ్మల్ని అట్లా ఒకరిని మొదటిసారిగా. మీరు కొంచెం మనసు పెడతా. నాకు నచ్చకపోతే నే ఏది బట్టి కావలపరచాలను కాల్ని పెట్టి ఏది చేసిన. ఇదో ఈ నవల్నే నేను పడేసింది. ఎంతమంది ఆడవాళ్ళని రుచి చూసావు? అట్లా అడుగుతా, ఓ 4-5. బలాత్కారం చేసా? చాచా, అట్లయినా వాడలేదు, తింగా లేదు. బలవంతంగా వాళ్ళని వాడుకొని గుంట తవ్వి వాళ్ళని పూర్తి చేశారా సతీష్? చాచా, అట్లా చేసే తప్పు కాదా? నీకు కథలు వింటమంటే ఇష్టమేనా? ఇష్టమా? వినేది మట్టు లేదు, కావాలని కథ రాసేకు తెలుసు.